కైలాస యాత్ర రూట్ మ్యాప్ ఏంటి సార్ యాక్చువల్‌గా? యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్రకి 2 మార్గాలుగా వెళ్ళొచ్చమ్మ. ఒకటి హైదరాబాద్ నుండి కాఠ్మండు ఫ్లై అయ్యి, కాఠ్మండూలో మనం పశుపతినాథ్. కనెక్టింగ్ పాయింట్స్ ద్వారా యెస్. వెళ్తారు. కా కాఠ్మండూలో మనం పశుపతినాథ్, జలనారాయణ్, ధోలేశ్వర్ ఇటువంటి యొక్క టెంపుల్స్ అన్ని కూడా చూసుకొని, అక్కడ నుండి మనం బై రోడ్ వెళ్తాం టిల్ కైలాష్ వరకు. అంటే మనం కీరోంగ్, న్యాలము, సాగా, మానస్ సరోవర్, డార్చన్, యమద్వార్, జుతుల్పుక్, ధీరాపుక్, జుతుల్పుక్ లాంటి పాయింట్స్ అన్నిటిని పరిక్రమ చేసుకొని, మళ్ళీ మనం కాఠ్మండు రావడానికి సుమారుగా మనకు 14 రోజుల సమయం పడుతుందమ్మ. సో, కాఠ్మండు లోకల్ సైట్ సీయింగ్ ఒక 2 డేస్. అప్ అండ్ డౌన్ మళ్ళీ ఒక 1 డే, 2 డేస్. ఇలా లెక్క వేస్తే మనకు మొత్తం 16-18 రోజుల సమయం పట్టేటువంటి ఒక యాత్ర బై రోడ్ రూట్. మన ఓపిక అంతా కూడా రోడ్ రూట్‌లో జర్నీలోనే సాగుతూ, మన ఓపిక అంతా అయిపోయిన తర్వాత, తిరిగి మళ్ళీ కైలాస యాత్ర చేయాలనేటువంటి ఒక ఓపిక, ఆ ఎసెన్స్ అనేటువంటిది వారికి లేక, లైఫ్‌లో కైలాస యాత్రే పెద్ద అచీవ్‌మెంట్. అటువంటిది కైలాస యాత్ర యొక్క పరిక్రమను చూసారమ్మ. అరుణాచలంలో ఎలా అయితే గిరి చుట్టూ పరిక్రమ చేస్తారో, అటువంటి పరిక్రమ అనేటువంటిది ఇంకా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ లాగా అనిపిస్తది. లైఫ్ బిఫోర్ కైలాష్ పరిక్రమ, లైఫ్ ఆఫ్టర్ కైలాష్ పరిక్రమ అన్నటువంటి 2 రకాల వేవ్ లెంగ్త్స్ మన మైండ్స్‌లో కనిపించొచ్చమ్మా మనం. కాబట్టి అంతటి విశేషమైనటువంటి ఆ యొక్క కైలాష్ పరిక్రమ అనేటువంటిది చేయడంలో ఓపిక సన్నగిల్లిపోతుంది రోడ్ రూట్‌లో వెళ్తే. ఇప్పుడు మనం సెకండ్ బెస్ట్ ఆప్షన్ గురించి చెప్పుకుంటున్నాం. ఒకటి కైలాష్ మానసరోవర్ యాత్ర బై హెలికాప్టర్ రూట్ హైదరాబాద్ నుండి మనం లక్నో ఫ్లై అయ్యి, లక్నో నుండి నేపాల్‌గంజ్ అనేటువంటి పాయింట్‌కి ఒక 4 అవర్స్ డ్రైవ్‌లో వెళ్ళి, నేపాల్‌గంజ్‌లో వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం అమ్మవారు నాలుకబడ్డ ప్రదేశం దర్శనం చేసుకొని, అక్కడ నుండి మనం సిమికోట్ అనేటువంటి ఒక ప్లేస్‌కి చార్టర్డ్ ఫ్లైట్‌లో ఫ్లై అయ్యి, అక్కడ నుండి హిల్సా అనేటువంటి ఒక ప్లేస్‌కి 4-in-1 హెలికాప్టర్స్‌లో ఫ్లై అయ్యి, అక్కడ నుండి మనం చైనీస్ బార్డర్ జస్ట్ ఒక 200-300 మీటర్స్ మాత్రమే మనం ఒక చిన్న బ్రిడ్జ్ క్రాస్ చేసి, ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని, అక్కడ నుండి నో ఫ్లై జోన్ కాబట్టి ఫర్దర్‌లో, అక్కడ నుండి మనం తక్లాకోట్ అనేటువంటి ఒక ప్లేస్‌కి ఒక 1 అవర్ డ్రైవ్. అక్కడ 2 డేస్ మన బాడీ అక్లమటైజ్ చేసుకొని, అడ్జస్ట్ చేసుకొని క్లైమేట్‌కి. బికాజ్ అబోవ్ సీ లెవెల్ వెళ్ళాం కాబట్టి మన బాడీ అంతా కూడా కాస్త సెట్ అవ్వాల్సొస్తుందక్కడ. లేదా గిడ్డినెస్, వామిటింగ్, హెడ్‌ఏక్ లాంటి సింప్టమ్స్ అనిపిస్తాయి కొంతమందికి. అటువంటి వాళ్ళని కాస్త మనం మెడికేషన్ సెట్ చేసేస్తాము. సో, ఫోర్త్ డే మనం మానసరోవరం వెళ్తాము. మానసరోవరంలో బస్సులో మనం చుట్టూగా పరిక్రమ చేసుకుంటాం మానసరోవరం చుట్టూ.